జరుగుతుంది. అక్కడ కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? ఇంతకుముందు చెప్పినట్టు కేటగిరీస్కి ఇవ్వాలి. అది జరగకుండా యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ మాట అనకూడదు, కానీ ఇంత పెద్ద దేశాన్ని టెర్రరిస్టుల నుంచి లేకపోతే పక్కకున్న దేశాల నుంచి వాళ్ళ కుట్రాల నుంచి కాపాడాలంటే ఎవడి తరమండి? ఇంటింటికి పోలీసు ఉంటాడా? సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తేనే ఈ దేశం భద్రతగా ఉంటుంది. మీరు నిద్రపోతా నేను నిద్రపోతా. చట్టం ఆ పోలీసుల దృష్టిలో మీరు నేను కొట్టంగాళం, వాడికి వ్యవస్థలో ఏం జరుగుతుందో కావాలి. అది మనం తప్పట్లేదు వాడు పాపం. కానీ ఎందుకంటే వాడు మీ కరప్ట్ వ్యవహారాలు కానీ మీరు ఆడపిల్లతో పెట్టే ముచ్చట్లు కానీ వీటికి సంబంధం లేదు. వాడికి చింపవతల వారేస్తాడు. అది ఉంటేనే వాడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది వాడతాడు. అది పద్ధతి. ఇప్పుడు కాదు, అది జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్నాయి. అప్పుడు 100 మంది చేసి ఉంటే, తర్వాత 1000 చేసి ఉంటే, ఇప్పుడు 1,00,000 చేసి ఉండొచ్చు. అది నేను తప్పట్లేమంటున్నా. దేశ రక్షణ దృష్ట్యా వాడు కనుక ఇట్లా రక్షణ దృష్ట్యా తప్పు పట్టకపోవచ్చు, ఈ పర్సనల్ గా మీరు అపోజిషన్ లీడర్ ఏం ఆడుకుంటున్నాడు, హరీష్ ఏం ఆడుకుంటున్నాడు. మీకు హరీష్ ని క్యూరియాసిటీతో తప్పు కదా, అది కుట్రలు కదా. మీకు 6 నెలలు హరీష్ కును ఈటల మంత్రి పదవి కూడా దూరం పెట్టారు. ఆ వివరాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఏదో గొడవ ఇంటర్నల్ గా లొల్లి అయితే ఇద్దరిని మళ్ళీ తీసుకొచ్చి మంత్రి చేశారు. ఇది ఆ ఎక్స్ట్రీమ్ పోయింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పిచ్చి పనులు చేశారో దానికి వాళ్ళు ఫలితం అనుభవించే పరిస్థితి వచ్చింది. బట్ స్టిల్ నేనేమంటున్నానంటే అఫీషియల్గా ఈ టెలిఫోన్ హరీజ్ ట్యాప్ చేయమని ఎవడు ఆర్డర్ అయిపోతే వీడు చెప్పింది దండగే, హరీజ్ చెప్పిన స్టేట్మెంట్ కూడా దండగే. పొలిటికల్ హెరాస్మెంట్కి డైవర్షన్ పాలిటిక్స్ మనకి వస్తాయి. ఇప్పుడు నిన్న నుంచి సాయంత్రం దాకా ఇవాళ మీరు మాట్లాడుకునేంత వరకు హరీష్ ట్యాపింగ్ అనేది ఒక చర్చ. అంతే మిగిలిన అంశాలు పక్క పోయినాయి. దానికి పనికి వస్తుంది తప్ప కోర్టులో నిలబడదు. అంతే సార్ పాసిబుల్. దీని మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వేసానంటారా? ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా వీడు చెప్తాడు, ఆయన సరే ఇవ్వండి హోమ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చాడు అంటాడు, లేదంటాడు. ఏం చేద్దాం పోనీ అంటే జరుగుతుంది. చూడండి, సో కాలయాపన అంతే. అంతే పొలిటికల్ పర్పస్, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ తప్ప దీనికి ఒకవేళ నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లో అవకాశం ఉంటే అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే చంద్రబాబు గారు 1 year లోనే వెళ్ళిపోయాడు బాబు. 10 ఏళ్ళు జాయింట్ క్యాబినెట్ ఉండాల్సిన సంస్థలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గొడవలో ఆయన వాయిస్ వినిపిస్తే టీవీలో ఆయన 1.5-2 years వెళ్ళిపోయాడు. 8 years మనం అందుకు అనుకోలే. మొత్తం గాడి చేసి వెళ్ళిపోయారు ఆంధ్ర సోదరు. ఎందుకు? టెలిఫోన్ కేసు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంద్రశేఖర్ అరెస్ట్ చేస్తాడని ఆయన భయపడ్డాడు. జ్ఞాపకం. మరి ఏది ఆ కేసు? ఏది? చంద్రశేఖర్ కుడ్ నాట్ బుక్ ఏ కేసు. ఎందుకంటే చేయలేవు, అది అఫెన్స్. అది ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవడన్నా వచ్చి మీకు చెప్పకుండా జేబులో టెలిఫోన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు అనుకోండి, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నేరం. మీ ఇంట్లో మీకున్న రైట్, దాని ప్రైవేట్ మీ హక్కు అది. అంటే మీ ప్రైవసీ అది. ఈ ప్రైవసీకి మీరు డిస్టర్బ్ చేసుకుంటూ వాడు వచ్చి రికార్డ్ చేసేది మీ వాయిస్ అయినా, మీరు మర్డర్ గురించి మాట్లాడినా, డబ్బు గురించి మాట్లాడినా, వాడు తీసుకెళ్లి బయట మీడియాలో వినిపించినా, లేకపోతే ఇక్కడ ఆధారాల కింద పోలీసు వాడు ఇవ్వలేడు. అది చంద్రశేఖరరావు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ చట్టం తర్వాత చెప్పారు, సరే బిడ్డ బుక్ చేసి చూద్దామని. ఈ కాంట్ యు డూ ఇట్. ఈ సక్కం పక్కకు పోయి నీ ప్రైవసీని డిస్టర్బ్ చేసే చట్టం ముందుకు వచ్చి ముందు నువ్వు అరెస్ట్ అవుతావు. ఆ కారణం చేత అది ఎడిపోయింది. అది ఎప్పుడేమైంది? ఎంత క్లియర్గా అయితే మీకు వినపడదు ఆ కేసు. ప్రజెంట్ సీఎం అందులో మెయిన్ యాక్టివ్ కదా, 50 లక్షలతో పట్టుబడ్డాడు. 50 లక్షలతో అడ్డంగా ఏడు. మరి చంద్రబాబు అందులో A2 ఉన్నాడా? ఎందుకు లేడు? బికాస్ యూ హ్యావ్ వైలేటెడ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకే. కానీ సార్ మరి ఇక్కడ మరి నిజంగానే మరి అన్ని కోట్లు తిన్నారు, ఇన్ని కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అని అవినీతి అని చెప్పారు. మరి దాన్ని ఇందరూ ప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి ఎందుకు సరిపోవట్లేదు? ఎవిడెన్స్ రావాలి. నేను చెప్పినట్టు ఒక అధికారి చెప్పాలి, నా వెహికల్లో నేను 50 కోట్లు పట్టుకెళ్ళి ఇచ్చా అనగానే అవతల వాడు అక్కడ దొరకాలి, వాడు ఒప్పుకోవాలి కరెక్ట్ 50 కోట్లు నాకు వచ్చినాయని. అప్పుడు కదా ఈయన చెప్పాడు, ఆయన చేశాడు, ఇది ఆధారం. ఇప్పుడు మీరు అందుకనే అన్నా, హరీష్ రావు కనుక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చి పలానా రాధాకృష్ణకి నా పలానా టెలిఫోన్ ట్యాప్ చేయమని చెప్పినా, కేసీఆర్ చెప్పినా, సంతోష్ చెప్పినా, అది ఎవిడెన్స్. అది ఉందా? తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే, కరెక్ట్ ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆయన ఎవడండి సంతోష్లో నీకు ఇన్స్ట్రక్షన్ చేయడానికి? ఆయన ఏమైనా హోంమంత్రి, హోమ్ సెక్రటరీ అంటారు? కాదంటారు కదా మేడం. దాన్ని అల్టిమేట్ కంక్లూజన్ జీరో. సెన్సేషన్. అంటే కేవలం నేను ఢిల్లీలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, హోమ్ మినిస్టర్ PS చేశాను. నాకు ప్రొసీజర్ తెలిసి చెప్తున్నా మీకు, ఏమి జరగదంటున్నా. అక్కడ ఏంటి అదేది చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ 0. ఇక్కడ రేపు పొద్దున ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి. 2 ఏళ్ళు ఇంకా అలా సాగి ఇంకేం చేస్తారు? ఇంకేం చేయలేదు. మొన్న కేసులో కోర్టు అది ఇంకేం రోజులు బాబు. అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు కూడా జస్ట్ 50